కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నేను ఎవరికి ఆల్కహాల్ కన్జంప్షన్ చేయమని చెప్తలేదు. ఎవరైతే చిల్ బ్రోస్ ఉంటారో వాళ్ళ కోసమే మాత్రమే ఈ వీడియో. యానం ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్. ఇక్కడ యానంలోని చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు జనాలు. మేజర్గా వచ్చేది ఆ టూరిస్ట్ స్పాట్లు చూడడానికే కాదు, మందు ఎంజాయ్ చేయడానికి కూడా వస్తుంటారు. ఇక్కడ మందు కాస్ట్ తక్కువ అని చెప్పి ఒక మంచి రెస్టారెంట్ నేను అయితే చూసాను. అది స్కై బార్ రూఫ్ టాప్ రెస్టారెంట్. సో ఇది రూఫ్ టాప్ రెస్టారెంట్, నెక్స్ట్ ఏసీ రెస్టారెంట్, ఏసీ బార్ అండ్ కింద రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉంది. ఇక్కడ చాలా దూరం నుంచి వస్తుంటారు. ఇక్కడ యాక్చువల్గా యానం వచ్చిన వాళ్ళు ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ సింగిల్ బెడ్రూమ్, సింగిల్ రూము, డబుల్ కాట్ రూము అండ్ సూట్ రూము, డిఫరెంట్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఫుడ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇక్కడ చెఫ్ అంతా అద్భుతంగా సీ ఫుడ్స్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం ఆ ఫుడ్ తింటా, ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తా. అండ్ రూఫ్ టాప్లో మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏముంది, ప్రొజెక్టర్తో స్క్రీన్ చేస్తుంటారు. ఆ స్క్రీనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం. అండ్ మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. సీ ఫుడ్స్ అయితే సర్వ్ చేస్తారు కదండి, అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చేసినట్టయితే యానం త్రూఅవుట్ యానంలో ఎక్కడ చేయరు. ఈ బార్ యాంబియన్స్ అయితే ఏదైతే ఉందో ఆ యాంబియన్స్, ఆ రిచ్ లుక్, ఆ పాష్నెస్ అనేది ఇంకా త్రూఅవుట్ యానం మొత్తం ఎక్కడ తిరిగినా సరే మనకు కనిపించదు. ఎవరైతే చిల్ బ్రోస్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ యానం స్కై బార్ మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్. వచ్చిన వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంటారు, ఇంకో ఫ్రెండ్స్కి చెప్తుంటారు, కంపల్సరీ నేను యానం తీసుకెళ్తాను, యానంలో ఒక స్కై బార్ ఉంది, ఆ బార్ అండ్ రెస్టారెంట్ నేను తీసుకెళ్తాను, ఆ ఫీల్ అనేది నీకు చూపిస్తాను నైట్ టైం మాత్రం అని అంటారు. సో నైట్ టైం ఫీల్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది. చిన్న సెలబ్రిటీస్ నుంచి పెద్ద సెలబ్రిటీస్ వరకు ఈ స్కై బార్ని అయితే విజిట్ చేశారు. జనరల్గా ఏమేమి ఉంటాయి, ఈ రూమ్స్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ జరుగుతూ ఉంటుంది. సో దాని ప్లేసెస్, నెక్స్ట్ ఈ డిజైన్, వీళ్ళు ఎలాగ సర్వ్ చేస్తున్నారు అవి ఇవి కామన్గా మనం వీడియోస్ అయితే తీసుకుని మీకు ఇవన్నీ చూపిస్తుంటాను. సో మోస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడ ఎంత తిన్నా ఎంత తాగినా సరే అఫోర్డబుల్ ప్రైజెసే పడతాయి మనకి బిల్లో కూడా. సో విల్ సర్ప్రైజ్ ఆఫ్టర్ సీయింగ్ ద బిల్. అంత అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి, అంత రిచ్ లుక్ ఉంటుంది, అంత సూపర్ ఉంటుంది. యానం వస్తే కంపల్సరీ చిల్డ్ ఎవరైతే అవుతారో ఆ చిల్డ్ బ్రోస్ మాత్రం కంపల్సరీ డోంట్ ఫర్గెట్ టు విజిట్. సో దీని విజువల్స్ అన్నీ నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. పదండి, లెట్స్ గో. ఫస్ట్ ఫ్లోర్ రాగానే మనకు అనిపించేది ఏసీ బార్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఏసీ బార్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లోనేమో రూమ్ స్టేయింగ్ ఉంటుంది అండ్ దానిపైనేమో రూఫ్ టాప్ స్కై బార్ అండ్ రెస్టారెంట్.
సెకండ్ ఫ్లోర్లోనే సో మనకి స్టే అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం రూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. సో లైక్ ఏ సింగిల్ బెడ్రూమ్ అండ్ డబుల్ కాట్, ట్రిపుల్ కాట్ అండ్ సూట్ రూమ్స్. ఇదైతే సింగిల్ కాట్ ఉన్న రూమ్ ఇది. సో ఈ రూమ్లో టూ మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. సింగిల్ రూమ్, ఒక బెడ్, ఏసీ నీట్గా అండ్ బయట ఇటు సైడ్ ఒక వ్యూ, యానం మెయిన్ రోడ్ వ్యూ. అంత ఇక్కడ 2 పర్సన్స్ కూర్చుని సో ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఈ 2 పర్సన్స్ కూర్చుని ఇక్కడ అండ్ ఒక కబోర్డ్ ఇక్కడ, వాష్రూమ్. సింపుల్గా వాష్రూమ్ కూడా ఉంది, గీజర్ ఉంది. నీట్గా చిన్న రూమ్ ఇది, సూపర్. యానంని ఇండికేట్ చేస్తే ఒక మంచి వాల్ పెయింటింగ్ ఇది ఒకటి పెట్టారు ఇక్కడ, బాగుంది. మన టీవీ చూసుకోవడానికి ఒక టీవీ. సో ఇప్పుడు మనం అయితే సూట్ రూమ్ ఒకటి చూద్దాం. సూట్ రూమ్ చూసినట్టయితే ఒక టీవీ కూడా ఉంది అక్కడ. నెక్స్ట్ దీంట్లో ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. బెడ్రూమ్ చూసినట్టయితే ఉంది. సో 3 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. అండ్ అక్కడ మిర్రర్ అండ్ నీట్ వాష్రూమ్ కూడా ఒకటి ఉంది. వాష్రూమ్ అంతా సూట్ రూమ్, అంటే 2 రూమ్స్ కలిపి ఇక్కడ ఇచ్చారు. 3 మెంబర్స్ పడుకోవచ్చు. అవసరమైతే అడిషనల్ బెడ్ కూడా తెచ్చేస్తుంటారు వీళ్ళు. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది సూట్ రూమ్.